చంద్రబాబుకు మోదీ గిఫ్ట్ల మీద గిఫ్ట్లు ఇస్తున్నారా? టీడీపీ నేతలకు వరుస పెట్టి ఆఫర్లు వస్తున్నాయా? మరో పదవిని చంద్రబాబు ముందు పెట్టేశారా? ఆ గోల్డెన్ సీటు కొట్టేదెవరు? టీడీపీలో ఆ పదవిని అందుకోబోతున్న సీనియర్ లీడర్ ఎవరు? టీడీపీకి బీజేపీ బిగ్ ఆఫర్. పెండింగ్ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు. ఇప్పటికే 2 గవర్నర్ పదవులు అందజేత. టీడీపీకి మరొక గవర్నర్ పదవి ఇచ్చే ఛాన్స్. రాజ్యసభ పదవి అడుగుతున్న యనమల. కేఈ కృష్ణమూర్తి పేరును పరిశీలిస్తున్న చంద్రబాబు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం టీడీపీకి మరొక బిగ్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కూటమిగా ఏర్పడిన గత ఎన్నికల్లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో సూపర్ సక్సెస్ సాధించిన తరువాత టీడీపీకి బీజేపీ వరుస ఆఫర్లు ఇస్తోంది. ఇందులో భాగంగా కేంద్రంలో 2 ముఖ్యమైన మంత్రి పదవులు ఇచ్చింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన అన్ని రకాలుగా ఆర్థిక సాయాన్ని కూడా అందిస్తుంది. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు వెనువెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అప్పులు చేయడానికి అవసరమైన అనుమతులు కూడా వేగంగా ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడానికి చేయూతగా కేంద్ర ప్రభుత్వం నిలుస్తుంది. చంద్రబాబుకు ప్రధాని మోదీ గిఫ్టుల మీద గిఫ్టులు ఇస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పటికే ఏపీకి 2 గవర్నర్ పదవులు ఇచ్చాయి. ఒకటి బీజేపీకి చెందిన హరిబాబుకు గవర్నర్ పదవి లభించగా, మరొకటి టీడీపీకి చెందిన అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి దక్కింది. సీనియర్ నేతగా ఉన్న అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు టీడీపీకి మరొక గవర్నర్ పదవి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖం వ్యక్తం చేసిందన్న సమాచారం అందడంతో ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై కూడా పార్టీలో ఇప్పుడు చర్చ జరుగుతోంది. టీడీపీలో చాలా మంది సీనియర్లకు గత ఎన్నికల్లో టిక్కెట్లు లభించలేదు. కొందరు టీడీపీ సీనియర్లు పార్టీలో తొలగించి సేవలు అందించారు. వయస్సు పెరిగిపోవడంతో వారి సేవలకు పార్టీకి కానీ మరొక రూపంలో కానీ వినియోగించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు యోచిస్తున్నారు. అందులో యనమల రామకృష్ణుడి పేరు వినిపించినప్పటికీ దాని విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. యనమల కుటుంబానికి ఇప్పటికే చాలా పదవులు ఇచ్చారు. అదే సమయంలో యనమల తనకు రాజ్యసభ పదవి కావాలని కోరుతున్నారు. అందుకే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్న కేఈ కృష్ణమూర్తి పేరును చంద్రబాబు ఇప్పుడు పరిశీలిస్తున్నట్లు సమాచారం అందుతోంది. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో రాయలసీమకు చెందిన బీసీ నేత కృష్ణమూర్తిని గవర్నర్గా పంపాలని చంద్రబాబు దాదాపుగా డిసైడ్ అయినట్లు ఒక సమాచారం తెలుస్తోంది. మరి చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి మరి.